ఆడపిల్లల్ని ఏడిపించిన ఈ రౌడీలని వదిలేయకూడదు అని చెప్పేసి కమల్, అక్షయ్ అయితే తొందరపడుతూ ఉంటారు. ఆగు కమల్, మీరెందుకు వీడిని కొట్టడం? పోలీసులు ఉన్నారు కదా వీడిని శిక్షించడానికి. వాళ్ళే చూసుకుంటారులే. ఆల్రెడీ పోలీసులు వీడిని వెతుకుతున్నారు. వీళ్ళకి మళ్ళీ ఏమైనా అయితే అదొక కేసు తలనొప్పి. అవన్నీ ఎందుకు అని చెప్పేసైతే చక్రవర్తి అనేస్తూ ఉంటాడు. ఆడపిల్లలు ఏడిపించే వాళ్ళని వీళ్ళని ఊరికే వదిలేయకూడదు. వీళ్ళకి ఏదో ఒక బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అక్షయ్ అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఆగండి, ఆగండి అని చెప్పేసి చక్రవర్తి అయితే అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరిని అలాగా ఆపేసి ఆ అబ్బాయిలనైతే అక్కడి నుంచి పంపేయడానికైతే చక్రవర్తి చూస్తూ ఉంటారు. ఇక మీరు వెళ్ళండి అనైతే వాళ్ళని పంపించేస్తూ ఉంటాడు చక్రవర్తి. అయినా పోలీసులు వీళ్ళ గురించి వెతుకుతున్నారు కదా! పోలీసులకు దొరకని వాళ్ళు మీకెలా దొరికారు అని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అదే బాబు అని చెప్పేసి ఇక తడబడుతూ ఉంటాడు చక్రవర్తి. అదే అవని ఇలా 24 గంటల్లో భర్తకి సంబంధించిన వాళ్ళని వెతికిసి పెట్టకపోతే ఇంట్లో నుంచి పంపించేస్తామని బావగారు అన్నారంట కదా! ఆ విషయం పల్లవి నాకు ఫోన్ చేసి చెప్పింది. అలా ఫోన్ చేసి చెప్పేసి ఎలా అయినా ఆ రౌడీలని వెతికి పెట్టే బాధ్యత నాకు అప్పచెప్పింది. పల్లవి అలా బాధపడడం చూసి నేను తట్టుకోలేక ఇంటెలిజెంట్ వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పోలీసుల కన్నా కొంచెం స్మార్ట్‌గా ఇచ్చేస్తారు కదా! అందుకే వేగంగా కనిపెట్టారు అక్షయ్. అంతకు మించి ఇంకేం లేదు. అయినా వాళ్ళు వేగంగా కనిపెట్టి అవని ఇంట్లో నుంచి వెళ్ళకుండా చేయడమే కదా మనకి కావాలి. అందుకే కొంచెం ఇందులో వీళ్ళని కనిపెట్టే వరకు నేను నిద్రపోలేదు. పల్లవి చాలా టెన్షన్ పడ్డం చూసి అవని మీద తనకున్న ప్రేమను చూసి తట్టుకోలేక ఇదంతా చేశాను అని చెప్తూ ఉంటారు. ఆ మాటలకి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏదైతేనే మంచే జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళని కనిపెట్టి అవనికి మంచి జరగాలని చూశాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ నాన్న చేసిన పనికి.